నాయుడు గారు ఈ మధ్య మీటింగ్ లో పుస్తకావిష్కరణ ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో దగ్గుబాటి వెంకటేశ్వర గారు రాసిన మాట చిన్నది జస్ట్ క్లూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకుడు, పరిపాలన దక్షుడు, నో డౌట్ అండి, ఇవన్నీ చెప్తూ ఆలోచనలు కూడా బాగుంటాయి, కాకపోతే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదే కదా కొంప ముంచింది. ఏ టైంలో మనం ఏం చేయాలి, మనకి ఎంత టైం ఉంది ఆ టైంలో అంత చేయాలి అనే సూచన చేసినట్టున్నారు కదా. నేను ఆయన సమకాలీకుడిని కాదు, ఆయన వయసు కాదండి, ఆయనకున్న రాజకీయ అనుభవంలో నాకు 100 కూడా లేదండి. ఆయన విమర్శించడం కాదు నేను చెప్పేది, విమర్శించేంత స్థాయి అర్హత అవసరం కూడా నాకు లేదు. ఆయన మీద ఒక ప్రేమతో, నా కుటుంబ సభ్యుడు నా వాడు అనే ప్రేమతో మాట్లాడుతున్నాను తప్పించి నాకు సమాజానికి ఆస్తి ఆయన అంతే. అప్పుడు ఒక ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఏంటంటే తెలుగు జాతికి ఒక మోడల్స్, రూపకల్పన చేసిన రోల్ మోడల్, డెవలప్మెంట్ మోడల్లో వాళ్ళ ముద్ర అంటూ ఉంది. దాని మీద అభిమానంతో మాట్లాడతాం తప్పించి తిట్టడం నా ధ్యేయం కాదు, ఆయన విమర్శించడం నా ధ్యేయం కాదు, నా ఇది టార్గెట్. విమర్శించడం కాదు కదా, గతంలో రాజులు కూడా తప్పు చేసిన దాన్ని మార్వేషన్లో వీళ్ళు కనుక్కునేవాళ్ళు అంట, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా. లేదు, ఇప్పుడు ఆయన 2047 అని విజన్ డాక్యుమెంట్ పెట్టారు. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఎక్కువ మాట్లాడటం తప్పు. విజన్ డాక్యుమెంట్ దాని పైన చేసుకుపోతుంది. ఇవాళ నువ్వు 2029 ఎట్టా గెలవాలో చూడు, నీ పార్టీ ఎట్టా వెళ్తాందో చూడు, నీ కార్యకర్తలు ఏమి ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించు, నీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు అక్కడ ఏం తోకలు ఊపుతున్నారో, ఏమి యాంటీ సోషల్ ఎలిమెంట్ పనులు చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయండి. దాని మీద దృష్టి పెట్టి నీ శత్రువు తెగబడుతున్నాడు, శత్రువుని ఎట్టా కట్టడి చేయాలో ఆలోచించు. సైద్ధాంతికంగానూ ఆ ఓటు బ్యాంక్ని ఎట్టా ఫ్రిడ్జ్ లోడ్ చేయాలి, ఎట్టా డిస్మాంటిల్ చేయాలో ఆలోచించు. అసలు ఏమీ కాకుండా 9 నెలల్లో నువ్వు కానీ నీ కొడుకు కానీ ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేదు? నువ్వంటే నేను అనేది గౌరవంగా అంటున్నాను, ఆయన మీద వేరేం కాదు. మీరనే మళ్ళీ కొంతమంది పెడతారు, నీ కొవ్వ మీరు చంద్రబాబు గారు అనొచ్చు కదా, లోకేష్ గారు అనొచ్చు కదా అని. ఇప్పుడు మీరు 9 నెలలు అయింది ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ఇవాళ ప్రజలతో మీరు కార్యకర్తలతోనూ ప్రజలతోనూ ఎందుకు రావట్లేకపోతున్నారు? 19 మందిని చంపేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నిన్న రామకృష్ణుడు, పొంగనూరులో రామకృష్ణుడు అనే కార్యకర్తను చంపినంత వరకు కూడా 19 మంది సబ్జెక్టు కలెక్షన్, వాటి మీద పొలిటికల్ మర్డర్స్. ఆ రోజు నువ్వు చంద్రబాబు మోసావు, అందరూ సెంటిమెంట్గా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం చాలా ఇదిగా. ఇవాళ అయిన తర్వాత చంపేసి కారం పోసారు శవం మీద, చూసారా? కర్నూలులో ఒక వ్యక్తిని చంపేసి కారం చిమ్మారు పత్తికొండ దగ్గర అమానుషంగా. మరి మనం ఇంటికెళ్ళలేదు, వెళ్ళాల్సిన బాధ్యత లేదా? మన పార్టీ కార్యకర్త కదా వాళ్ళు. మీరు మీ అబ్బాయి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలిగా. అంటే ఎలక్షన్ అయిపోయి పదవులు రాగానే కార్యకర్తలు మర్చిపోయినట్టు భావించరు కార్యకర్తలు. అంటే ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంది, నిన్న డీజీపీ గారిని పిలిచి ఇమీడియట్ గా ఏంటి దాని అర్థం ఏంటి? నేను ఇదే మాట ప్రముఖుడితో అంటే నా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని పంపించామన్నాడు. అంటే ఎలక్షన్ అవగానే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీల దాకా వచ్చేసిందా మీ అవారము? అంటే మంత్రి పదవిని ముఖ్యమంత్రి అవగానే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు వెళ్తారా? అటు కాదు, అధికారం లేనప్పుడేమో యంత్రాంగం అనేది చేతిలో ఉండదు. ఇప్పుడు యంత్రాంగం చేతిలో ఉంది, అయితే మాత్రం డీజీపీని పిలిచి ఆర్డర్స్ పాస్ చేయటువంటి బాండేజ్ అనేది డీజీ చేయడండి. అక్కడ పోయింది సామాన్య మనిషి కాదు. సామాన్యమైన మనిషి కనుక లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే డీజీ చూసుకుంటాడు. ఇక్కడ పోయింది నీ పార్టీ కార్యకర్త, నీ కుటుంబ సభ్యుడు. తెలుగుదేశం నా కుటుంబం అంటావు, నా కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు అంటావు. నువ్వు వెళ్ళిపోయి ఓదార్చి భుజమే చేయాల్సింది ఈ టైంలో. మానసికమైన బాండేజ్ ఇవ్వాలి. వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది తెలియకుండానే ఒక యంత్రాంగానికి ఒక బలమైన మెసేజ్ వెళ్ళిపోతుంది. సుబ్బారావు గారు, అమ్మో ఇటువంటి జరిగితే తండ్రి కొడుకు ఖైదులో చేస్తున్నారు, తెలియని మెసేజ్ వెళ్ళిపోతుంది. కార్యకర్తలో ఒక ఉత్సాహం వస్తుంది, మనోధైర్యం వస్తుంది. చెప్పకనే చెప్పినట్టు అవుతుంది పోలీసుల వ్యవస్థ మొత్తానికి. కానీ ఇమీడియట్ గా డీజీపీ గారితో అదే పొంగనూరులో ఎన్ని ఒట్టి మాటలు, ఎన్ని ఒట్టి మాటలు, ఇవన్నీ సినిమా కథలు, ఎన్ని అంటా ఉండే వినాలంటే మాట్లాడాలంటే బాధ అనిపిస్తుందండి. నేను సామాన్య కార్యకర్త దృష్టిలోనే మాట్లాడతా. పొంగనూరులో సైకిల్ మీద వెళ్తా అంటే పాపం వాళ్ళు పచ్చబట్టలు ఇడిపించి బూతులు తిట్టిన మృగాలు, పశువులు ఉన్నాయి అక్కడ. వాళ్ళ వరకు మీరు ఎందుకు అరెస్ట్ చేయలే? ఏంటి మీకు మొహమాటం? మీ చేతకాంతనం కదా అది.
4 ఏళ్ల క్రితం పొంగనూరులో ఎలక్షన్ ముందు బట్టలు నిరసిస్తూ వాళ్ళు అక్కడికి ర్యాలీ పెట్టుకుంటే, తిరుపతి పెట్టుకుంటే సైకిల్ మీద వెళ్తా అంటే శ్రీకాకుళం నుంచి వాళ్ళని పట్టుకుని కొట్టి లంజా కొడకలారా నా కొడకలారా అని బూతులు మాట్లాడారు అండి. పశువు నా కొడుకులు వాళ్ళు. అవును, చాలా అన్పార్లమెంటరీ బట్టలోపు తీశారు, చొక్కా తీసి నగ్నంగా పంపించారండి. అవును, ఆ నా కొడుకుని పట్టుకోవద్దండి, లోపల ఏదో ఇప్పుడు దాకా పట్టుకుని. ఇదే రాజకీయం చేయటం అంటే. రాత్రిగయ్యి బాత్గయ్య, మీరు అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోతారా? ప్రజల్లోకి రారా? మిమ్మల్ని కలవాలంటే ఓటీపీలు కావాలా? మిమ్మల్ని కలవాలంటే మీ పిఎల్కి బతిమాలుకోవాలా? మీకేంటి లోకేష్ ఎందుకు తిరగడండి? కార్యకర్తలోకి ఎందుకు వెళ్ళడం? వారానికి ఒక జిల్లాకి ఎందుకు వెళ్ళట్లేదు? పెళ్ళిళ్ళకి వెళ్తే సరిపోయిందా? ఎమ్మెల్యేలలోనూ ధనవంతుల ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్తే సరిపోయిందా? నిన్న రమణయ్య రామకృష్ణుడిని చంపేశారు. హృదయ ఉదారకంగా ఉంది ఆ కథనాలు వింటా అంటే. తల్లిని, ఆయన భార్యను కూడా కాళ్ళు ఎరగొట్టారు అంటే. ఇద్దరు కొడుకులకి చేతులు నరికేశారు. అటువంటి చోట కదా, అటువంటి కరుడు కట్టిన కార్యకర్తలు ఇళ్ళకి కదా వెళ్ళి నిలబడి దహన సంస్కారాలు అంతా వరకు ఉంటే కదా నాయకుడికి ఎస్టాబ్లిష్ అయ్యేది, ప్రజల మనసులోకి వెళ్ళేది, కార్యకర్తల మనసులో అన్న అన్న అని పిలుచుకునేది. నువ్వు యువగాళం చేసావో ఇంకొక గాళం చేసావో తర్వాత సంగతి. అటువంటి కరుడు కట్టిన కార్యకర్తల ఇళ్ళకి వెళ్ళి నిలబడి దగ్గరుండి మాట్లాడితే ఎమర్జీ అవుతాడు, నాయకుడికి ఎమర్జీ అవుతాడు. అందుకే నేను అసెంబ్లీలో అతను తప్పులు చేయను, 2004, 2019 నువ్వు తప్పులు చేయను అన్నారు కదా. ఇప్పుడు జరిగిన తప్పులు జరుగుతాంటే వీడికి ఇప్పుడు అవన్నీ మాటలు ఉపయోగం. ఇప్పుడు జరిగిన తప్పులకి ఏంటి చెప్పండి, తొక్కిన ఆరలాగండి. ఆ గతంలో చేసిన వాళ్ళందరినీ ఎరుతాల్లో తలాగరేసిన వాళ్ళందరినీ పట్టుకుని లోపలేయండి. తురకిషోర్ గారిని అనిల్ గారిని, బోర్గడ్డ అనిల్ గారిని పట్టుకుంటానికి ఎన్ని రోజులు పడుతుందా? బోర్గడ్డ అనిల్ ఎన్ని రోజులు పట్టిందా? నాడు పొగనూరులో ఆ బ్యాచ్ ఎక్కడ పోయిందండి? దొరకలేదా? అది అవమానకరం కాదా? కార్యకర్తల్లో ఒక రకమైన ఇది కాదు, నిస్తేజం కాదు. అవి పెద్ద అడగట్లేదండి. కార్యకర్తలోనూ సామాన్యం పెద్ద పదవులు అడగట్లా. గతంలో నీ కోసం కష్టపడ్డప్పుడు నిన్ను అవహేళన చేసిన వాళ్ళు, నిన్ను నీ కుటుంబాన్ని అవమానంగా మాట్లాడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటున్నారు. ఏంటి మీకేమన్నా పోనీ అక్కడేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? పొంగనూరు రామచంద్రారెడ్డికి మీకేమన్నా అంటే చట్ట ప్రకారం అన్ని అదే చట్టం అక్కడికి వచ్చేటప్పటికి ఏమైనా వీక్ అవుతుంది? పొంగనూరు వచ్చేటప్పుడు రాష్ట్రం మొత్తం కూడా చట్ట ప్రకారమే తీసుకుంటాము, అట్టా ఉంటారు. అక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా మారుతుంది. పొంగనూరు అనే పేరు వచ్చేటప్పుడు కొద్దిగా తేడా కనపడుతుంది కార్యకర్తల్లో. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆయన మీద కూడా అత్యాచారం చేశారు కదా. అదే మరి అక్కడ రాళ్ళు వేశారు, ఆయన మీద తిరిగి కేసు కూడా పెట్టించారు. అటువంటి వాడిని తీసుకొచ్చి నువ్వు కృష్ణా జిల్లా ఎస్పీగా పెడతావు. ఏంది ఇదంతా? ప్రజలు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు సుబ్బారావు గారు? ప్రజలు అంత అజ్ఞానులు అనుకుంటున్నారు వీళ్ళు. అంటే మనకు ఒక యాంగిల్ తెలుసు, ఆయనకి అసలు ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని యాంగిల్స్ తెలిసే నిర్ణయం తీసుకుంటాడు కదా. అదే వచ్చింది తెప్పలో, అన్నీ ఆయనకి తెలుసు అని చెప్పుకుంటమే పెద్ద తప్పు. అంతేనంటారా? ఇదో చిడతల భజన ఉంది సోషల్ మీడియాలో. అబ్బో ఆయనకు బిజినరీ, ఆయనకు అన్నీ తెలుసు అని మొదలెడతారు. ఈ చుట్టూ చేరే బ్యాచ్ కూడా మీకు కాబట్టి ఎవరికి తెలుసండి? మీరు విజనరీ అండి. ఓ బిల్ క్లింటన్, ఒక ఎలాన్ మస్క్, మధ్యలో చంద్రబాబు గారు సార్ అని చెబుతూ ఉంటారు. ఈయనకి చాలా శ్రవణానందకరంగా ఉండి వాస్తవాల నుంచి దూరం అయిపోతుంది. అంటే కాదు, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది. దాంట్లో 190 మంది పొల్యూట్ అయినారు అని చెప్పి అనుకుంటున్నాం. ఎవరిని కదిలిచ్చి పెట్టుకున్నా కానీ వాళ్ళ మీద విమర్శలు వస్తున్నాయి. ఎన్ని ఒట్టి మాటలండి, కడుపు చూసుకుని కాళ్ళ మీద పడుతుంది. మీ ముందు అసలు సీఎంఓలో ఏం జరుగుతుందో ఆయన గమనించమనండి. చుట్టూనే పెట్టుకుని మురికిని మొత్తం మున్సిపాలిటీ చెత్తనంతా చుట్టూ పెట్టుకుని మనం రాష్ట్రం గురించి మాట్లాడటం ఏంటి? సీఎంఓలో ఏం జరుగుతుందో ఆయన సమీక్షించుకోమనండి. మాట్లాడితే బాగోదు. పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు, ఉందా? పొలిటికల్ గవర్నెన్స్ ఎక్కడ నడుస్తుందా? ఏం నడుస్తుంది? ఈనాడులోనూ సాక్షిలో ఈనాడులో జ్యోతిలో రాసే వార్తలు ఏమన్నా తప్పు వార్తలా? ఇంకా వాళ్ళు రాసేది 10% అన్ని రాయట్లా. ఎందుకు మీరు సమీక్షించుకోవట్లేదు? ఎందుకు మీ లోకేష్ ఎందుకు బయటకు రావట్లేదు? ఏంటి అంత ఇదేంటి? రేపొద్దున ఫ్యూచర్ నాయకుడికి ఎమర్జీ కావాలని అంటే అది కష్టపడాలి కదా, ప్రజల్లోకి రావాలి కదా. అధికారం లేనప్పుడే మీకు ప్రజలు కనపడతారా? అంటే అధికారం లేనప్పుడైతే ఇంకా ప్రజల్లో తిరగటం, అధికారం ఉన్నప్పుడు అదే అయిపోయింది. వాళ్ళ కోరికలు తీర్చాలి. అదే అయిపోయింది. ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏంటంటే అధికారం లేనప్పుడే పాదయాత్రలోనూ ప్రజలు గుర్తుకొస్తారు. ప్రజా దర్బార్లు, ఈ దర్బార్లు గుర్తుకొస్తాయి. ఇక్కడ కేటీఆర్ అయినా, ఇక్కడ జగన్ అయినా, అధికారం లోకేష్ అయినా, అడ్మినిస్ట్రేషన్ దాంట్లో బిజీగా ఉంటారు. ఏం చేయాలి ఏంటి అనేది. ఏం అడ్మినిస్ట్రేషన్? దుబాయ్ క్రికెట్కి వెళ్తాం అడ్మినిస్ట్రేషనా? అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారు ఏంటి?
సో పొలిటికల్ గవర్నెన్స్ అంటే అసలు ఏమనుకున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆ మాట పొలిటికల్ గవర్నెన్స్ అంటే అవతల శత్రువుని మీడియా ఉంచటం, మన క్యాడర్లో ఇది చేయటం, నైతికంగా ధైర్యాన్ని పెంచటం, అవతల పార్టీ యొక్క ఓటు బ్యాంక్ని మనం కుదేలు చేయటం, అట్రాక్ట్ చేసుకోండి, మన వైపుగా వచ్చే వ్యూహాలతో ఎత్తుగడలతో తీసుకోండి. ఇదే పొలిటికల్ గవర్నెన్స్ అంటే. ఈ ఒక్క మాట అన్నందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తప్పుపడుతున్నారు. అంటారండి, వాళ్ళ బాధ్యత అది, వాళ్ళు చేయాల్సింది అట్టాగే అంటారు. వాళ్ళు ఆహాబోహాన్ని దండలు వేస్తారు. మనకేమన్నా చంద్రబాబు గారి ఫోటోలకు అక్షరాభిషేకం ఏమైనా చేస్తారు వైసీపీ వాళ్ళు? వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళు చేయనే ఉండి మన డ్యూటీ మనం చేయాలి. మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారు? ఇలా బాబుగాళ్ళ సొత్త కాన్స్టిట్యున్సీలు అంటే వీళ్ళ సామ్రాజ్యాలు ఏమన్నా, సామంతరాజులు ఏమన్నా, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం? అటువంటి అదోళ్ళ టికెట్లు ఎందుకు ఇచ్చాము చాలామందికి? చంద్రబాబు గారు ఈ మధ్య ఒక మాట ఉన్నారు. ఏమన్నారంటే, మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అనే కాదు, అందరికీ న్యాయం చేయండి స్కీముల విషయంలో అని అన్నారు. బట్ వాళ్ళు దాన్ని ఎలా కన్వర్ట్ చేశారు? అవును, వైసీపీ వాళ్ళకు మీరు పని చేయొద్దు అని చెప్పారు. ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు గారు కుటుంబ పెద్ద, ప్రజలు అంటే అందరూ కానీ మనకు ఓటేసిన ఓటైపోయినా 5 కోట్ల మంది అంతమంది జనం అందరూ సమానంగానే ఉండాల్సిందే. తెలుగుదేశం వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకే మేము రేషన్ కార్డులు ఇస్తాం, వీళ్ళకి ఇల్లు కడతాం, అవతల కట్టమంటే అది ప్రజాస్వామ్యం కాదు, తప్పు కూడా. అది అసలు చెప్పారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పరు ఆ మాట. అసలు ఆయన చెప్పరు. మరి వైసీపీ వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేస్తారు, వాళ్ళు చేస్తారు. తెలుగుదేశం వాళ్ళకే చెయ్యండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఎవరు చెప్పరండి ఆ మాట. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ చేసిన మాట వరుసకి, రేవంత్ రెడ్డి గారు చేసిన, ఎవరు చేసినా కూడా ఆ భాష ఎవరో మాట్లాడరండి. ప్రజలను సమానంగా చూడటం అనేది కుటుంబ పెద్దగా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత. మళ్ళీ గెలవాలనుకుంటారు, అటువంటి భాష చెప్పేది జగన్ చెబుతాడు, దాంట్లో డౌట్ లేదు, దాంట్లో రాయితీయే లేదు. అటువంటి దిగజారుడు పనులని వాళ్ళు చేస్తారు. కానీ అది పద్ధతి కూడా కాదండి. ఎప్పుడు కూడా ఆ రకమైన ఆలోచన వచ్చిందనుకోండి, మన తెలుగుదేశం వాళ్ళకే చేయండి, లేకపోతే మన వైసీపీ వాళ్ళకి చేయొద్దు అని అంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సమాజం. అదేదో చేసినట్టు వాళ్ళు ప్రచారం చేసి డ్యామేజ్ చేస్తారు. మొన్న చేస్తారండి వాళ్ళు, ఆ ప్రచారం చేస్తారు. ఎక్కడ తప్పులు జరుగుతాయని సమీక్షించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంత దీన్ని 100 మందికి పంచడం కష్టం అండి, సహజం. ఇప్పుడు మీరున్న నేనున్న నాయకులుగా మనకే ఏదో ఉంటాయి కదా, ప్లస్ మైనస్లు ఉంటాయి కదా. ఏ డెసిషన్ తీసుకున్నా ఎవరి ప్లస్ మైనస్లు ఉంటాయి కదా, ప్లస్ ఎక్కువ ఉండేది చూసుకుంటాం. గబుక్కునే ఏదైనా వచ్చినప్పుడు 100 మందికి ఉన్నప్పుడు 10 వచ్చినాయి అనుకోండి, ఆత్మీయులకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటాం. సహజంగా ఆత్మీయులు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటారు? మన కోసం కష్టపడిన వాళ్ళు, మన కోసం ఓట్ల కోసం ఎలక్షన్లో అట్లు ఇట్లు తిరిగిన వాళ్ళకి ముందు వాళ్ళు ప్రయారిటీ ఇద్దాం, తర్వాత వాళ్ళకి ఇద్దామని అనుకుంటారు. దాన్ని వీళ్ళు రచ్చ చేస్తూ ఉంటారు. అది ఎవరైనా ఇప్పుడు ఆ ఎమ్మెల్యే స్థాయిలో మీరు నేను కూడా అంతే చేస్తాం.